నమస్కారం. ఉదయం టీవీకి స్వాగతం. సీతానగరం మండలం రాపాక గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన పశువుల షెడ్డును ముందుగా కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ. అనంతరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో గోవుల సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. నేడు రాష్ట్రంలో రైతులందరికీ, ముఖ్యంగా పాడి రైతులందరికీ పండుగ దినోత్సవంగా భావించాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్తో ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయ సాధనతో రైతులందరికీ మేలు జరగాలని, అలాగే పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని కోరారు. పల్లెలు పచ్చగా ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా గోకులం షెడ్ ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభించడం జరుగుతుంది. మన రాజానగరం నియోజకవర్గానికి ఇప్పటి వరకు 200 గోకులాలు మంజూరు అయ్యాయని, కొన్ని నిర్మాణాలు పూర్తి అయ్యాయని, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. మన రాజానగరం నియోజకవర్గానికి ఇప్పటి వరకు 200 గోకులాలు మంజూరు అయ్యాయని, కొన్ని నిర్మాణాలు పూర్తి అయ్యాయని, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. ఈ రోజు కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాల్లో 30 గోకులాలు ప్రారంభించి రైతులకు అందజేయడం జరుగుతుందని సంబంధిత అధికారులు, NREGSPD, ఎంపీడీఓలు, ఇతర ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పట్ల రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పాడి పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని, అలాగే రైతులకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహాలు అందిస్తున్నారని, ఇది మంచి ప్రభుత్వం అని రైతులు కొనియాడుతున్నారని, సంక్రాంతి మాకు ముందే వచ్చింది అని, గోకులం షెడ్డు నిర్మాణంలో పశువులకు నీటి కుండీలు, దానా తినడానికి సదుపాయాలు ఏర్పాటు చేశారని రైతులు పేర్కొన్నారు. రాజానగరం నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి రైతులందరూ ఈ గోకులాల ద్వారా రైతులందరూ ఈ గోకులాల ద్వారా పాడి పరిశ్రమ ద్వారా అభివృద్ధి చెంది రానున్న రోజుల్లో ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, మేకల పెంపకం ద్వారా రైతులందరూ మరింత ఆదాయం పొందాలని ఆశిస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు. గోకులాలను మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.